అవసరం. సో అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం? అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం? లేడీస్ ఆర్ జెంట్స్ అందరూ ఎక్కండి చెప్పి. నాకంటే మా అమ్మ అంటే ప్రాబ్లం సార్. చూడలేదు సార్ నేను అమ్మ అంటే కొంచెం టెస్ట్ చేసుకోవాలి కదా. అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం సార్? ఎక్కడుందో కూడా సూపర్. అమ్మ అంటే ఎక్కువ ప్రేమ ఉంది. సో పర్లేదు. అమ్మ తర్వాత ఫస్ట్ లేడీగా పరిచయం అయింది అక్క చెల్లి. ఎసానో ఎంతమందికి చెల్లెలంటే ఇష్టం? మాట్లాడాలి. చెల్లి అంటే ఇష్టం లేదా? నాకు మా చెల్లి అంటే, ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు బాగా దెబ్బలు తిన్నాను మా చెల్లెలకు. సూపర్. చెల్లి అంటే ఇష్టం. సో చెల్లె తర్వాత పరిచయం అయింది భార్య. మేడం అంటే ఎంతమందికి ఇష్టం? ఓయ్ అమ్మ ఒక్కరికి ఇష్టం లేదు. మీరు మాత్రం పేరు పెడతా సార్ మేడం వాళ్ళకి. ఇప్పుడు అమ్మ అంటే ఇష్టం అని చెప్పారు, చెల్లి అంటే ఇష్టం అని చెప్పారు. భార్య అంటే ఎంతమందికి ఇష్టం? సార్ చెవులు ఏరు పెట్టింది. ఇష్టం లేదా? న్యామంతే ఇష్టమా లేదా చెప్పండి సార్. సార్ అక్కడ లేకపోతే ఇక్కడ ఉండాలి మీరు ఫస్ట్. నేను మనస్ఫూర్తి చేస్తాను. నాకు ఎవరు ఇష్టం లేదనుకున్న భార్య కోపం అంటే నాకు కోపం వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా కూతురు అంటే ఎంతమందికి ఇష్టం? ఆడవాళ్ళకి ఇష్టం లేదా? మీరు కూడా ఎక్కువ ఏం కాదు. భార్య అంటే ఒకటే ఎక్కుతుంది మనం, అన్నింటికి ఎక్కువే. అమ్మ ఇష్టం, అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికంటే ఎక్కువ అమ్మ అంటే చేతెత్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అమ్మ లేని గమనం లేదు, మార్గం లేదు, సృష్టి లేదు. సో అమ్మ తర్వాతనే చెల్లి వస్తుంది, చెల్లి తర్వాతనే భార్య వస్తుంది, మళ్ళీ భార్య తర్వాతనే మళ్ళీ. సో అందరూ సమానం సార్. ఇందులో భార్య వరుసలు సేమే కానీ టోటల్గా లేడీస్. సో అమ్మ స్థానమే కాబట్టి. సో వాళ్ళకు చిన్న బేబీ పుట్టినప్పటి నుంచి చిన్నప్పుడు ఒక పరిస్థితి పాపది. ఎసాను పాప కొంచెం పెద్దగా అవుతుంటే తను ఎదుగుదల చేంజ్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. 12 years వచ్చేసరికి మెచ్యూర్ అవుతుంది. తర్వాత ఇవన్నీ మొగోళ్ళ కష్టాలు ఉంటే చాలా ఇబ్బందులు పడతారు. నిజమా కదా సార్? ఒక లేడీ తట్టుకుంటుందంటే గ్రేటా కాదా? సో 12 వచ్చిందంటే తనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. అది ఎవరికి అర్థం కాదు, జెంట్స్కి అసలే అర్థం కాదు. సో 12 సంవత్సరం తను మెచ్యూర్ అయినప్పటి నుంచి హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి మళ్ళీ పెళ్లి ఏజ్ వచ్చేసరికి మళ్ళీ మధ్యలో ఒక ప్రాసెస్, పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్. ఎసార్నో తన ఆకారం మారిపోతుంది, తన భావాలు మారిపోతాయి. మళ్ళీ కొత్త ప్లేస్ నుంచి ఇంకో కొత్త ప్లేస్కి వెళ్తుంది కాబట్టి అక్కడ చూడాలి. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ. ఎసార్నో సో ఇవన్నీ జెంచుకుంటే తట్టుకుంటారు సార్? ఒక్కసారి ఒప్పుకోండి, అందుకనే చెప్పినారు. సో తట్టుకోరు. సో మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి తను డెలివరీ అయ్యేదాకా ఎన్ని కష్టాలు ఉంటాయో అది అందరికీ తెలియదు. అది కష్టపడ్డ వాళ్ళకి, దగ్గర నుంచి చూసిన వాళ్ళకే తెలుసు. సో అట్లా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నెల తను భరిస్తూ మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ పాప కోసం. సో మళ్ళీ పాలు ఇవ్వడం, నైట్ నిద్ర లేవడం, తర్వాత రెగ్యులర్గా అవన్నీ చూసుకోవడం, మళ్ళీ ఇంట్లో చూసుకోవడం, భర్తను చూసుకోవడం, మళ్ళీ ఆ పిల్లల్ని పెద్ద చేయడం. సో టోటల్గా లేడీస్ లేకపోతే లేదు అంటున్నాం, కానీ వాళ్ళు పని అంటూ చేయకపోతే ఇక్కడ ఏది లేదు. సో దయచేసి ఒక్కసారి లేడీస్ క్లాప్ ఇస్తారా? ఈరోజు భర్తను చూసుకోవాలన్నా, తండ్రిని చూసుకోవాలన్నా, అన్నని చూసుకోవాలన్నా, పిల్లల్ని చూసుకోవాలన్నా లేడీ ప్రాముఖ్యత ఉందా లేదా? ఎంత ఉంది? అంతా ఉంది సార్. ఇంత అని కొలత లేదు. అమ్మ ప్రేమకు కొలత లేదు, లేడీస్ ప్రేమకు అనేది కొలత లేదు. సో అంతా వాళ్ళు లేకపోతే సృష్టి లేదు అంటాం. సృష్టి లేని మనిషి కోసం ఉన్నాం కాబట్టి మరి ఆ పర్సన్కి మనం మంచి చేయాలా, చెడు చేయాలా? మరి తన గురించి తను కూడా మంచి ఆలోచించుకోవాలా వద్దా? సో ఒక లేడీ బాగుంటే ఫ్యామిలీ మొత్తం చాలా చాలా హెల్దీగా ఉంటుంది. ఒక్క లేడీ బాగుంటే. సో జెంట్స్ లేకపోయినా ఈరోజు ఆ లేడీస్ చూసుకోగలుగుతారు, కానీ ఆ లేడీ బాగాలేకపోతే ఫ్యామిలీ మొత్తం డేంజర్ జోన్లో వెళ్తుంది. సో అలాంటిది మెచ్యూర్ అయ్యే అమ్మాయి 12 సంవత్సరాలకు మెచ్యూర్ అయితే తను మళ్ళీ ఆపరేషన్, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నాక గర్భసంచి ఎప్పుడైతే ఒక 50 ఏళ్ళ తర్వాత రిమూవ్ అంటే తనకి మెన్సెస్ ఆగిపోతుందో అప్పటిదాకా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉండాలి. మినిమం ఒక నెలలో 5 రోజులు. ఎసార్నో తన 5 రోజులు తనకు సపోర్ట్ చేయగలిగిన జెంట్స్ ఎవరంటే వాళ్ళకి పాదాభివందనాలు. ఒక 5 రోజులు తనకు హ్యాపీగా చూసుకోవాలి చాలు, ఇంకేమవుతుంది. ఎందుకంటే భార్య ఉంటుంది, అమ్మనంటే చూసుకోలేదు. ఎసార్నో ఎందుకంటే అమ్మ మనల్ని అడగదు, ఫస్ట్ అడుగుతుందా? సో కూతురు అడగదు, ఎందుకంటే తల్లిని అడుగుతుంది. చెల్లి కూడా అడగదు, తనకు భర్త ఉంటాడు కాబట్టి. సో దయచేసి భార్య అని అందుకనే చెప్పిన అన్నింటి కాబట్టి ఆ భార్యను ఒక్కదాన్ని ఒక 5 రోజులు తనకు మంచిగా హెల్దీగా చూసుకోగలిగితే, తనను అర్థం చేసుకోగలిగితే వాళ్ళు చాలా చాలా హెల్దీ ఫ్యామిలీ అయిపోతుంది. సో మీ తరఫున ఒక ఆడబిడ్డగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది జెంట్స్కి అనేది కంపల్సరీ. ఒక తల్లిలాగా అన్నారు కాబట్టి నేను అదే చెప్తున్నా. సో యాక్చువల్గా మనకి ఒక 1 year నుంచి చాలా షార్టేజ్ ఉంది. ఈ 5 రోజులు వాడేది ఒక 5 రోజులు. ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళకు
వాళ్ళు పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా కాటన్ క్లాత్ను వాడుకుంటూ అది ఏంటో తెలియకుండా వేరే పర్సన్ కూడా అంటున్నారు, వాళ్ళకి ఏ రోగాలు రాలేదు. సో అమ్మ జనరేషన్కి వచ్చేసరికి కూడా అది రాలేదు. ఎప్పుడైతే మన జనరేషన్కి వచ్చిందో కొంచెం స్టైల్ మారి ఓపికలు తక్కువ అయ్యి కొంచెం వేరే వేరే పోయింది కాబట్టి ఈ బయట వాళ్ళు మనకు చీప్ క్వాలిటీస్ ఉన్న ప్యాడ్స్ అప్పచెప్పారు. సో అవి ఎలా తయారైతే అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో దీని గురించి చెప్పాలంటే ఫస్ట్, సో నేను ఏ కంపెనీ హైలైట్ చేయట్లేదు. సో యాక్చువల్గా మనం కాటన్ క్లాత్ ఏంటంటే కాటన్ క్లాత్ మెత్త ఉంటుంది, దాన్ని పీల్చే గుణం ఉంటుంది. ఎందుకంటే 5 రోజులు బ్లీడింగ్ జరుగుతుంది కాబట్టి బ్లీడింగ్ అనేది స్మెల్ రాకుండా ఉండాలన్నా ఈచెస్ రాకుండా ఉండాలని కొంచెం క్లాత్ మార్చుకోలేక బయటికి పోలేక అట్లాంటి ఏం చేస్తున్నారంటే ఏది పడితే అది తక్కువ వస్తుందని క్వాలిటీ వాడుతున్నారు. యాక్చువల్గా పీల్చుకునే గుణం కాటన్కి మాత్రమే ఉంటుంది. ఎసార్నో? సో ఇందులో ఉండేది ఏంటి అనుకుంటారు మనంతా తెలుసా? నైలాన్ షీట్. సో ఇందులో ఉండేది ఏంటిది అనుకుంటారు అందరూ? ఇదేంటిది? కాటన్. పత్తి కదా. సో కాటన్ అంటే పీల్చే గుణం ఉంటుంది. సో ఇది కాటన్ అంటారు, ఇది పీల్చుకుంటుంది. సో ఇప్పుడు మనము కాటన్ వాడుతున్న క్లాత్ ఇది స్కిన్కు ఉంటుంది. ఇట్లా స్కిన్కు ఉన్నప్పుడు మామూలుగా ఏం చేస్తున్నామంటే పాలిస్టర్ క్లాత్లు కూడా వాడడం, ఎందుకంటే అది హీట్ చేస్తుంది, తర్వాత వేడి వచ్చేసరికి దానికి ర్యాషెస్ లాగా వస్తుందని చెప్పి. మరి ఇది రేయన్ పొర అనేది ఉంటుంది. పాలిస్టర్ క్లాత్ కంటే డేంజర్ పొర. పాలిస్టర్ క్లాత్ అన్నా వేరే ఉంటుంది కానీ దానికంటే రబ్బర్ లా ఉంటుంది, డేంజర్ పొర. ఇలాంటి పొర ఇది వేస్టేజ్. రేయన్ పొర అంటే అన్ని తయారు చేసిన తర్వాత ప్లాస్టిక్ అంటే డేంజర్. అంటే అన్ని ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసినాక చీప్గా ఏదైతే పడేస్తారో దాని నుంచి వచ్చింది. దీనికి చీప్గా పడేస్తున్న చెత్త డబ్బులు పెట్టి తెస్తున్నా, ఫ్రీగా తెస్తున్నా? మాట్లాడాలి. ఇది ఫ్రీగా తెస్తుంది కదా, చెత్తనే కదా. సో ఇది ఫ్రీగా తెస్తున్నారు కాబట్టి దీన్ని తయారు చేయడానికి డబ్బులు లేవు. సో ఇది ఎవరైతే తయారు చేస్తున్నారో వేస్ట్గా పడేసిన దాన్ని తెచ్చి దీన్ని ఒక రేయాన్ పొర చేస్తారు. సో ఇది ఫ్రీగా వచ్చిందా డబ్బులకు వచ్చిందా వాళ్ళకి? ఫ్రీ. సో ఇందులో ఏం వేసినా ఇప్పటిదాకా నేను సో కాటన్ అని చేసినాము. సో నిజంగా కాటన్ అంటే ఇట్లా తీస్తే పోగులు పోగులు రావాలి. పోగులు పోగులు ఉంటే ఇట్లా ఉండలాగా వస్తుందా? ఉండలాగా వస్తుంది. కాటన్ తీసి చూడండి, ఇంటికి పోయి దారాలాగా వస్తుంది, అది కాటన్. ఇది కాటన్ కాదు, ఒక వుడ్ ఫల్ఫ్. ఎట్లా అంటే చెక్క మిషన్ల దగ్గర వుడ్ ఫల్ఫ్ ఉంటుంది. చెక్కలు తయారు చేసినాక చెట్ల బెరళ్ళు, తర్వాత వేస్టేజ్ ఏదైతే ఇంకా దేనికి అవసరం రాదు అన్న చెత్తని తర్వాత ఇప్పుడు హాస్పిటళ్లలో తర్వాత ఇంకా వేరే వేరే హాస్టళ్లలో ఏదైతే చెత్త కానీ ఇలాంటి ఫ్యాట్స్ కానీ ఇంకా ఏదైతే వేస్ట్ ఉందో అవన్నీ చెత్తలాగా ఒకదాన్ని తీసుకొచ్చి దాంట్లో క్లోరిన్ అనే కెమికల్ వేసి రీసైక్లింగ్ చేస్తారు. సో ఫస్ట్ చెత్తలా ఉంటుంది, దానికి క్లోరిన్ అనే వేయడం వల్ల దాన్ని నీట్గా చేయడం కోసం, తెల్లగా కావడం కోసం, చెత్తలా ఉండేది ఇలా తెల్లగా కావడం కోసం క్లోరిన్ అనే కెమికల్ వేసి దాన్ని రీసైక్లింగ్ చేసి ఇలాంటి దాకా తయారు చేసి ఈ వేస్ట్గా ఫ్రీగా వచ్చిన దాంట్లో ఈ ఫ్రీగా వచ్చిన దాన్ని ప్యాక్ చేసి దీన్ని మనకి డబ్బులకు బయటకు బిజినెస్ చేస్తుంది. దీనికి ఏమైనా ఖర్చు అయిందా? ఇది తయారు చేయడానికి ఏమైనా ఖర్చు అయిందా? సో ఇలాంటి దాన్ని వాడినప్పుడు ఇది ప్లాస్టిక్ పొర స్కిన్కి తగిలినప్పుడు ఇచ్చేసి ర్యాషెస్ వస్తుంటాయి. చాలా డేంజర్ జోన్ 5 days. ఎందుకంటే ఒక రోజు డ్రెస్ వేసుకొని ఉంటేనే చెమట వస్తే ఎమ్మటే బట్టలు మార్చేసుకుంటాం. కానీ పర్సనల్ ప్లేస్లో గాలి తగ్గకుండా ఎవరిని బయటపడకుండా దాచుకొని ఇలాంటి దాన్ని షాప్లకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా బ్లాక్ కవర్లో పేపర్లో పెట్టి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరు చూడకుండా మళ్ళీ బట్టలలో పిల్లలు చూడకుండా ఈవెన్ భర్త కూడా తెలియదు. నిజాను భార్య ఏం క్వాలిటీ వాడుతున్నది, ఏం వాడుతుందో కూడా ఇంతవరకు కొంతమంది తెలియదు సార్. 90% వరకు తెలుసు, ఇంకా 10% తెలియని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వస్తువుని ఇంత తీసుకొచ్చి దాచిపెట్టి ఆ 5 రోజులు ఎవరు తెలియకుండా తన లోపల ఫీల్ అవుతుంటూ బాధపడుకుంటూ వాడి 5 రోజుల తర్వాత తన పరిస్థితి ఎట్లుందో చూడండి. సో అలాంటిది ఇది వాడినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత పొడుగు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, దాచిపెట్టినా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే తను యూజ్ చేస్తున్నప్పుడు ఇది స్కిన్ టచ్ అయి ఉంటుంది. సో ఇది స్కిన్ టచ్ అయినప్పుడు ఇది మంట దురద 2 రోజుల్లో పోతుంది. కానీ లోపల క్లోరిన్ వేసి
ఇది మనకి ఎప్పుడైతే ఇది స్పాంజ్ లాగా మనం కాటన్ అనుకున్నామో ఇందులో ఒక్కొక్క డ్రాప్ పడుతున్నప్పుడల్లా సో ఇట్లా స్కిన్ మీద పడ్డప్పుడు మన బ్లడ్ మనం పీల్చుకుంటే ఏం కాదు, చర్మానికి స్వేద రంధ్రాలు ఉంటాయి. ఎసార్నో సో మన బ్లడ్ మనం తీసుకుంటే ఏం కాదు, అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏం రాదు, 2 రోజులు దురద వస్తుంది పోతుంది. కానీ ఇందులో క్లీన్ చేయడానికి, దీన్ని ఒక బిజినెస్ లాగా చేయడానికి, దీన్ని డబ్బులు సంపాదించడానికి తయారు చేసిన దాంట్లో ఆ క్లోరిన్ అని ఆ రోజు చేసి తయారు చేసిన సైక్లింగ్ కోసం, అంటే నీట్గా ఇంట్లో పెట్టడం కోసం. ఎప్పుడైతే తయారు చేసినప్పుడు ఏం కాదు, షాప్లో పెట్టినా ఏం కాదు, ఇంట్లో పెట్టినా ఏం కాదు. కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఆ బ్లీడింగ్ కానీ యూరిన్ కానీ ఎప్పుడైతే ఫ్యాట్ మీద పడుతుందో అది అందులో నుంచి డయాక్సైడ్ అని కెమికల్ రిలీజ్ అవుతుంది. డయాక్సైడ్ ఏంటి అంటారంటే క్యాన్సర్ రావడానికి కొన్ని రకాల 100 రకాల క్యాన్సర్లు ఏవైతున్నాయో నెంబర్ 1 క్యాన్సర్ అటాక్ వచ్చే ప్లేస్ ఏంటంటే డయాక్సైడ్. సో క్యాన్సర్ రావడానికి వచ్చే ఫస్ట్ కారకమైన డయాక్సైడ్ ఎవరు వాడుతున్నారు ఫస్ట్? సార్ అందరు మాట్లాడారు. ఎక్కడ పర్సనల్ గా ఇంజెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. సో లేడీ ఒకటే చేసుకుంటుంది, అమ్మాయి వేస్తుందా లేదా? సో కూతురు వేస్తుందా లేదా? భార్య చెల్లి. సో చిన్న పాపలు ఒకప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల 15 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యేది, ఇప్పుడు మాత్రం 9 ఏళ్ళ అమ్మాయి మెచ్యూర్ అవుతుంది. ఎసార్నో సో మన 9 ఏళ్ళ పాప ఈ కార్బన్ ని, ఈ క్యాన్సర్ ని ఫ్యాట్ ద్వారా ఇంజెక్షన్ చేస్తుందా లేదా? సో చాలా మంది పెళ్లి కాకముందే పీసీఓడి ప్రాబ్లం. చాలా మంది ఊర్లలో చిన్న అమ్మాయి కడుపు నొప్పి వచ్చింది, ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చింది, ఎందుకు అయితే లేదంటే దాన్ని పెద్దగా సాగదీసి హైలైట్ చేసి ఆ ఫ్యామిలీని మొత్తం ఆగం పట్టిస్తుంది. అమ్మాయి పరుగు తీస్తుంది బయట. ఎసార్నో సో 2 చేతులు జోడిస్తున్నా అమ్మాయి బయట తిరిగిన దాని వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్ రాలేదు. ఈ క్యాన్సర్ వచ్చే ఫ్యాట్స్ వాడడం వల్ల మనమే పర్సనల్ గా 1కి 2, 3 సార్లు చిన్నపిల్లలు మంట దుద్ద వచ్చేది స్కూళ్ళలో తీసి పడేస్తూ ఉంటారు. పాపం అది ఎన్ని ఫ్యాన్లు పెట్టుకుంటున్న వాళ్ళు అంత క్యాన్సర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో దానివల్ల తన కడుపు నొప్పి రావడం, గర్భసంచి వాపు రావడం, తర్వాత పుళ్ళు రావడం, పీసీఓడి ప్రాబ్లం రావడం, పెళ్లి కాకముందే పిల్లలు గారు గర్భసంచి రిమూవ్ చేయడం. సో ఇంత పెద్ద మేజర్ ప్రాబ్లం దేని వల్ల వస్తుంది? హైయెస్ట్ ప్రాబ్లం వచ్చేది మొత్తం ఇదే సార్. చాలా మంది ఇప్పుడు ఎవరు ఉంటారు కదా క్రికెట్ ఆడేటోళ్ళు, ఇక ఆమె ఫ్యాన్ పెట్టుకొని ఇక ఎక్కడ వాష్రూమ్ కూడా సంబంధం లేదు, ఇక నేనే షటిల్ కొట్టినా నేనే గిఫ్ట్ కొట్టినా అంటారు. ఆమె తల్లలేదు. సో ఒకటి ఉంటుంది. సో తల్లనియే. సో దయచేసి ఇలాంటివి వాడాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మారాలి. ఫస్ట్ మీరు తీసుకుపోయేది ఒకటి ఏంటంటే మన ఇంట్లో ఉన్న భార్యకు కానీ, కూతురు కానీ, అమ్మకు కానీ వాళ్ళకి ఫస్ట్ ఇది తెలుసుకోండి. ఎక్కడో లేదు, పెద్ద పెద్ద రోగాలు ఎక్కడి నుంచో రావట్లేదు, పర్సనల్గా తెలియకుండా ఇట్లాంటివి వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్తాం. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మారితే ఇది వేరే వాళ్ళకి చెప్పవచ్చు. నువ్వు చెప్పే విధానం బట్టి చాలా మంది ఇదా అనుకుంటారు. సో అది లేకపోతే ఇక్కడ ఏం లేదు అక్కడ. ఎసార్నో సో దయచేసి ఇది ఒక హెల్ప్, మన ఫ్యామిలీని సేఫ్ జోన్ ఉంచుకుంటాం. సో మనం సేఫ్ జోన్లో చెప్పడం అలవాటు అయిందంటే ఎవరికైనా చెప్పవచ్చు. సో దీన్ని డాక్టర్ లాగా ఎలా అయితే క్లియర్ చేస్తారో మనం మంచి చేస్తున్నామన్న ఆలోచనతో ముందుకెళ్దాం. చెడుగా ఎవరు ఆలోచించద్దు, ప్రతి ఒక్కరికి చెప్పడానికే ప్రయత్నం చేద్దాం. సో మన దాంట్లో ఉంటుంది ఇది చాలా ప్యాకింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే దీనికి స్టిక్కర్ మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. సో రేట్ ఎక్కువ ఉందంటే చెప్పినా కదా స్టార్టింగ్. సో ఇది రేట్ ఎక్కువ అని ఎవరు అనుకోవద్దు. సో ఇక్కడ ప్యాకింగ్ ఇది క్లోజ్, అందులో ఏం వెళ్ళిపోదు. మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ కూడా ఉంటుంది. దాన్ని చాలా సేఫ్గా ప్యాకింగ్ కూడా ఇంత బాగా సేఫ్ చేసి చూడండి. సో ఇది మనది కాటన్ది. పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఎవరి హెల్త్ని బట్టి వాళ్ళు యూజ్ చేసుకోండి. చాలా గమ్ము కూడా ఎట్లాంటి గమ్ము అంటే ఒకప్పుడు సినిమా పోస్టర్లు అవన్నీ గోడలకు వేసేటోళ్ళు. ఏమేసి చేసేటోళ్ళు? పిండి కదా, మైదా పిండి అలాంటివి ఉడకబెట్టి గోడలకు రుద్ది ప్లాస్టర్ వేసేటోళ్ళు. చేతులకు ఏమైనా అయ్యేదా? ఇక్కడ డబ్బకి ఏమైనా అయ్యేదా? బట్టల మీద పడితే ఏమైనా అయ్యేదా? కానీ ఇప్పుడు గమ్ములు ఎట్లా వస్తున్నాయి? పెట్టినా అంటే స్కిన్ వదిలేటట్టు వస్తున్నాయి. ఎసార్నో కెమికల్ గమ్ములు, ఒకప్పుడు గమ్ములు వేరు, ఇప్పుడు గమ్ములు వేరు. సో మనది అలాంటి గమ్ముతో ప్యాక్ చేస్తారు. చాలా అక్కినట్టు వెళ్ళిపోదు, మంచిగా ఉంటుంది అట్లనే. సో అలాంటిది ఇప్పటిదాకా చెప్పినాయి కదా కాటన్ అని చెప్పి. సో మనది సో ఇది బనియన్ క్లాత్ లా అంటారు, కాలితే బూడిద ఏరిపోతుంది, ఏముండదు. సో ఇది కాటన్ చెప్పినా కదా. కాటన్ అంటే గాలి వస్తుందా లేదా మధ్య నుంచి
జాలిలాగా ఉంటుంది చూడండి, కనిపిస్తున్నాయి కదా జాలిలాగా. సో గాలి తలగడానికి దీనికి. సో ఇందులో ఉంటుంది మనది, ఇందులో కూర అనేది ఇది అసలైంది. చూస్తే మనకు పీల్చుకోనట్టుగా అనిపిస్తుంది కదా. ఇది ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయినా కూడా ఒక గ్లాస్ వాటర్ మొత్తం పీల్చుకుంటుంది. సో ఇది ఇందులో వేస్తున్నా. సో దీనికి గాలి తగులుతుంది, చాలా హెయిర్ అనేది మంచిగా స్కిన్కు దానికి వస్తుంది. సో ఇక్కడ మధ్యలో ఒక చిప్ అనేది వచ్చింది, ఇది క్యాన్సర్కి సిగ్నల్. ఇలాంటి ఇది అసలైంది. ఎందుకంటే మనం పండ్ల తోటలు, పొలాలు, వరిసేలు, పూల మొక్కలు ఎలా ఉంటే మంచి స్మెల్ వస్తుందా, చెడ్డ స్మెల్ వస్తుందా? సో ఒక లేడీ 5 రోజులు అనేది బ్లీడింగ్ జరిగే టైంలో మురికి వాసన లాగా వస్తుంది కాబట్టి అలాంటి స్మెల్ అనేది మళ్ళీ అక్కడ కూడా ఉచ్ఛ్వాస బ్రీతింగ్ ఉంటుంది. సో ఆ గాలి మళ్ళీ ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో లోపలికి వెళ్ళిపోతుంది మురికి. కానీ ఇది చిప్ ఉండడం వల్ల అక్కడ 2000 అయాన్ల గాలిని అయాన్లలో కొలుస్తారు, దాన్ని కేజీలలో, దీన్ని లీటర్లలో కొలిసినట్టు గాలిని అయాన్లలో కొలుస్తారు. 2000 అయాన్ల గాలి అంటే అంత ఫ్రెష్ వాసన అనేది ఇది ఉండడం వల్ల వస్తుంది. సో స్మెల్ అనేది రాకుండా స్మెల్ లాక్ చేసి పెడుతుంది. సో ఇది క్యాన్సర్ లోపలికి వెళ్ళిపోకుండా వచ్చిన దాన్ని మొత్తం బ్యాడ్ స్మెల్ ఇది మొత్తం లాక్ చేస్తుంది. ఇక్కడ స్కిన్కి ఏ ప్రాబ్లం కాదు, ఇది కాటనే కాబట్టి ఇక్కడ మెత్తగా ఉండిపోతుంది. సో ఇక్కడ ఉన్నది మనది ఎప్పుడైతే ఉందో ఇప్పుడా వేసినాం కదా, ఇందులో నీళ్ళు ఉన్నాయి, ఇందులో లేవు. అర్థమైందా? ఎంత ఉన్నా కూడా వచ్చిందాన్ని చేతులకు అంటకుండా చేతికి కట్టలేదు. ఇక్కడ నీళ్ళు ఉంటాయి అంటే ఆల్రెడీ వచ్చిన బ్లీడింగ్ ఈ క్యాన్సర్తో కలిసి